ప్రభునందు ప్రియమైన దేవుని వల్లారా, దేవుని యొక్క అత్యధికమైన కృపను బట్టి మనం అంతా ఆయన సాధించి చేరి ఉన్నాం. అందుకే దేవుని మహింపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక పదాలను తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మీ వాక్యమును వినుటకు మేమందరం చేరి ఉన్నాం నా ప్రభువా, మాతో మాట్లాడమని ప్రాధేయపడుచున్నాను తండ్రి. మీ వాక్యం చేత మేము హెచ్చరింపబడి సదా మీ సన్నిధిలో నిలిచి భాగ్యమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ వాక్యంలోని లోతైన విషయములను గ్రహించుటకు మా మనోనేత్రములను తెరవమని ప్రాధేయపడుచు మీ దాసునిగా మీ బిడ్డల మధ్య నిలువబెట్టారు. ఏ రీతిగా ఉపదేశించవలనో ప్రకటించవలనో మీరే సహాయం చేయమని ప్రాధేయపడుచు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి పేరిట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. విలాప వాక్యముల ధ్యానంలో మనం ఉన్నాం. దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథం మనము పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడిచ్చినటువంటి గ్రంథం. ఈ పరిశుద్ధత అనేది ఎందుకు మనకు అవసరం? ఎందుకు పరిశుద్ధత అనేది అవసరమో హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుడు సెలవిస్తాడు మనకు. చూద్దాం ఒక మాట. సాధారణంగా ఏదైనా కూడా మనం సాధించేటప్పుడు దానికి సంబంధించిన విషయాలను ధ్యానిస్తుంటాం. 10వ తరగతి పూర్తయిన తర్వాత ఎలెక్టివ్స్ తీసుకుంటారు స్టూడెంట్స్. సైన్స్ చదవాలనుకున్న వాళ్ళు సైన్స్ రిలేటెడ్ గ్రూప్, మ్యాథమెటిక్స్ రిలేటెడ్ ఉన్న వాళ్ళు మ్యాథమెటిక్స్ తీసుకోవటం. అవి బాగా చదివి 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 దానిలో ఉత్తీర్ణత సాధించి ఆ స్థాయికి ఎదిగి దాన్ని మీద పట్టు సంపాదిస్తారు. మీరేం చదువుతున్నారండి అంటే, మా ఎలెక్టివ్ సైన్స్ అండి, అందుకే మేము డాక్టర్ చదవాలని ప్రయత్నిస్తున్నాం. మీరేం చదువుతున్నారంటే, మేము మ్యాథమెటిక్స్ బీటెక్ చదివి ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాం. మీరు సోషల్ స్టడీస్ చదువుతున్నామండి, మంచి ఎకనామిస్ట్ అవ్వాలను, లేకపోతే ఇంకొకటి ఏదో సంథింగ్. వాటన్నిటికి సంబంధించి ఎలాగైతే పుస్తకాలు ఉన్నాయో, ఒక మనిషి పరిశుద్ధుడు అవ్వాలి అని అంటే, పరిశుద్ధుడు అవ్వాలి అనే ఆశ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వబడిన ఏకైక గ్రంథం ఏదైనా ఉందంటే అది పరిశుద్ధ గ్రంథం. ఈ ప్రపంచంలో ఒక మనిషిని పరిశుద్ధునిగా మార్చగలిగేది, ఏది చదివితే మనిషి పరిశుద్ధుడవుతాడు అనే ప్రశ్నకు సమాధానం ఉన్న ఒకే ఒక గ్రంథం బైబిల్, పరిశుద్ధ గ్రంథం. పర్పస్ ఉంటుంది, చదివేటప్పుడు పర్పస్ ఉంటుంది. ఏం పర్పస్? ఇంగ్లీష్ బాగా చదువుతున్నాడు అనుకోండి, ఏదో పిహెచ్డి చేసాడు, ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయ్యాడు. పర్పస్, నేను ఇంగ్లీష్ ప్రొఫెసర్ అవ్వాలనుకుంటున్నాను. సైంటిస్ట్ కావాలి, దానికి సంబంధించి చదువుకుంటున్నాడు, ఏమవుతాడంటే సైంటిస్ట్ అవ్వాలి. పర్పస్, దేర్ ఇస్ అ పర్పస్. ఆ పర్పస్ చెప్తున్నాడు హెబ్రీ పత్రిక 12లో. పరిశుద్ధ గ్రంథం ఎందుకు ఇవ్వబడింది? ఫర్ వాట్ పర్పస్ దిస్ పరిశుద్ధ గ్రంథం? ఏ పర్పస్తో ఉంది మనకు అంటే చాలా ఉన్నాయి ఆబ్జెక్టివ్స్. అందులో ఒకటి మాత్రం చూస్తున్నాం ఇప్పుడు. 14వ వచనం చూద్దాం. 12, 14.
అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుణ్ణి చూడలేడు. అంటే ఇప్పుడు దేవుణ్ణి చూడాలి అనే ఆశ ఎవరెవరికి ఉందో వారందరూ తమ తమ హృదయాలను పరిశీలించుకోవాలి. ఎందుకు మనం పరిశుద్ధులు అవ్వాలి అని అంటే, దేవుణ్ణి చూడాలి అనే ఆశ కలిగిన ప్రతి ఒక్కరికి ఉన్న ఆధారం పరిశుద్ధ గ్రంథం. అది చదివితేనే దేవుణ్ణి చూడగలరు. చదివి పరిశుద్ధులుగా మారాలి. సింపుల్, ఎంత సింపుల్గా ఉంది చూడండి ఎక్స్ప్లెనేషన్ అయినా కూడా. అసలు మనం పరిశుద్ధులుగా ఎందుకు ఉండాలి? పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేము. దేవుడు కావాలి కానీ నేను పరిశుద్ధంగా ఉండను అంటే చెల్లదు. ఇది ఎలాంటిదంటే, నేను డాక్టర్ అవ్వాలి కానీ పుస్తకాలు చదవాలి. నేను డాక్టర్ అవ్వాలి, ఏ రోజు నేను మెడికల్ కాలేజ్కి వెళ్ళను. నేను ఒక ఇంజనీర్ అవ్వాలి కానీ నేను బీకామ్ చదువుతాను అంటే అవ్వదు. నేను ఒక మంచి చార్టెడ్ అకౌంటెంట్ కావాలి అయితే నేను బైపీసీ చదువుతాను అన్నాడు అనుకో, చెల్లదు. రాంగ్, డైరెక్షన్ ఈజ్ రాంగ్, ద సబ్జెక్ట్ ఈజ్ ఓకే. అక్కడ ఓకే ఏమో, ఒకవేళ పుస్తకాలు అటు ఇటు తారుమారే చదివితే. ఇక్కడ పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేమంటే, పరిశుద్ధత లేనప్పుడు దేవుని చూడకపోతే వెళ్ళి సాతానాన్ని చూసుకుంటూ కూర్చుంటాం జీవితాంతం. కాబట్టి ప్రియులారా, విలాప వాక్యముల ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం గురించి ఒక చిన్న పరిచయం ఇచ్చాను అక్కడ. ఎందుకంటే విలాప వాక్యములు చదివేటప్పుడు ఎంతో దుఃఖం, వేదన, ఏడుపు. వచ్చే నెల ఏమో క్రిస్మస్ ఉంది, కానీ ఆ క్రిస్మస్ కంటే ముందు ఎంత ఈ పుస్తకం ఎంచుకొని మనం అన్ని బాధాకరమైనవి స్మరించుచున్నామే. ఇది కాకుండా వేరేది మనం బైబిల్ స్టడీలో స్టడీ చేయొచ్చు కదా ఒక నెల రోజుల ముందు అనే అభిప్రాయం కొన్ని సంఘాలలో ఉండవచ్చు. అంటే క్రిస్మస్ అయిపోయిన 2-3 నెలలకు మళ్ళీ మనము ప్రభు యొక్క శిలువ త్యాగం గురించి మళ్ళీ కలుసుకుంటాం గుడ్ ఫ్రైడే సందర్భంగా. కానీ నిరంతరము మనిషికి గుర్తుండవలసినటువంటిది, నేడే ప్రభు పిలుపు నేను అందుకుంటే, ఆ సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధత అనేది నేను లేకుండా ఉంటే అవకాశమే కోల్పోతాను కదా. ఇట్స్ ఎ హ్యూజ్ లాస్, ఇట్స్ ఎ వెరీ బిగ్ లాస్. ఆ నష్టాన్ని పూరించుకోవడం ఇంకా సాధ్యం అవ్వదు. అందుకే ప్రతి క్షణం పరిశుద్ధుడిగా ఉండడానికి ప్రయత్నించాలి. సరిహద్దుల వద్ద సైనికులు నిలబడినప్పుడు ఎవరైనా శత్రువులు వచ్చారనుకోండి, మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. అలా కాకుండా, బాబు నువ్వు వచ్చావు కదా, ఒక అరగంట ఆగు, నేను వెళ్ళి లోపలికి వెళ్ళి మా ఆయుధాలు తీసుకొస్తాను, అంతవరకు నువ్వు ఆగంటే మనల్ని వేసేసి వెళ్ళిపోతాడు అక్కడ. పాపం అన్నది మనలోనికి ప్రవేశించకుండా మనం అంత జాగ్రత్తగా ఉండాలి, అంత అటెంటివ్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. అలా అలర్ట్గా లేనందువలన విలాపవాక్యంలో జరిగిన సంఘటన దేశం వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. విలాపవాక్యంలో ఏం జరుగుతుంది? దెబ్బ పడిన తర్వాత ఏడుస్తూ కూర్చున్నారు వీళ్ళు. కానీ దేవుడు ఏమి అవకాశం ఇచ్చాడు? ఆ దెబ్బ పడకముందే పడుతుంది నాయన జాగ్రత్త అని హెచ్చరించాడు. పడుతుంది నాయన జాగ్రత్త అని హెచ్చరించాడు. ఇది ఎలాంటిదంటే, చాలా కాలం క్రితం నేను ఒంగోలు జిల్లాలో ఒక గ్రామం, ఒక విలేజ్లో మా పొలాలు చూస్తురండి అని ఒక వ్యక్తి నన్ను వాళ్ళ పొలాల్లోకి తీసుకెళ్ళాడు. పంట పొలాలు. ఇంకా పంట పొలాలు చూస్తూ ఉన్నాం. అక్కడ ఏదో చినిగిపోయిన ఒక పేపర్ పడిండి కింద. పొలాల్లో ఏమో తెచ్చుకొని తింటుంటారు కదా, తినేటప్పుడు ఏదో అయితే ఒక పేపర్ అలా పడిపోయింది. నా దృష్టి ఎందుకో ఆ పేపర్ మీద పడింది. అంత పెద్ద విస్తారంగా ఉన్న పొలాల మీద
ఇంత పెద్ద పొలాల్లో ఆ పేపర్ ఇక్కడే పడింది అని ఆ పేపర్లో ఏం రాస్తుందో అని చదువుతున్నాను, తీసుకున్నాను. బాగా మట్టిలో పడిపోయింది, కొంచెం చదివితే కొంచెం ఎక్కడ కొంచెం పనికి వస్తుంది, జ్ఞానం వస్తుంది అనుకుని ఆ పేపర్, చినిగిపోయిన పేపర్ తీసుకొని చదువుతున్నాను. కొద్ది రోజులు పెట్టుకున్నాను అనుకుంటున్నాను దగ్గర, ఎప్పుడైనా పనికి వస్తుందని. ఆ పేపర్ చదువుతుండగా అందులో రాస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒకరోజు 2 దేశాల మధ్య రేపు ఉదయం యుద్ధం ప్రారంభమవుతుంది అనే వాతావరణం ఉందట. ఆ సమయంలో ఒక 100 మందికి సంబంధించిన ఇన్ఛార్జ్, ఆ బెటాలియన్ ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారు కదా, సంబడి హైయెస్ట్ అథారిటీ, రేపు మనకు ఏ సమయానైనా యుద్ధం ప్రారంభం అవ్వచ్చు, మీరు అర్జెంటుగా హుటాహుటిన అందరూ మీటింగ్కి రావాలి అని ఈరోజు ఉదయం 10 గంటలకు తన కింద ఉన్నటువంటి వాళ్ళందరినీ సమావేశపరిచాడట. మనం ఎలా చేయాలి, ఎలా ఎదుర్కోవాలి ఏంటని ఆ పేపర్లో రాస్తున్న విషయం అది. ఆ 100 మందిలో ఒక వ్యక్తి మాత్రము ఈయన చెప్పిండేది చెప్తుంటాడు ఎప్పుడు, ఈ మీటింగ్ పోవాల్సిన అవసరం ఏముంది, ఆయన నేను వెళ్ళి నేర్చుకోవాల్సింది వినాల్సింది అంత పెద్దగా లేదు, నేను వెళ్ళి నా బ్యారక్లో నేను పడుకుంటానని చెప్పేసి ఆ మీటింగ్కి వెళ్ళకుండా ఉండిపోయాడు. సరే అని పడుకున్నాడు, ఏదో అలసిపోయాడు. మొత్తానికైతే అతని యాబ్సెంటిజంని, రేపు యుద్ధం కనుక మనకు జనాలు కావాలి పోతి పోన్లే అని వదిలేసి మొత్తానికి యుద్ధం స్టార్ట్ అయింది. 2వ రోజుకి యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఆ 100 మందిలో 99 మంది బ్రతికారు. ఈ మీటింగ్ ఎవరైతే అటెండ్ అవ్వలేదో అతను మాత్రమే పోయాడు. అతనే పోయాడు. పెద్ద ఆయన పిలిచాడు, ఈరోజు మీటింగ్ ఉంది రండి, రేపు పరిస్థితి బాగుండదు, మీరు రండి మీటింగ్ అని. ఎందుకు చనిపోయాడో కూడా చెప్తున్నాడు ఆ పేపర్లో. ఎందుకు చెప్పాడంటే, ఆ పెద్ద ఆయన అన్నేళ్ల ఎక్స్పీరియన్స్తో ఒక విషయం చెప్పాడు, ఒక సీక్రెట్ చెప్పాడు. ఏమిటంటే ఆ సీక్రెట్, మనం ఎక్కడైతే యుద్ధం చేస్తామో రేపు ఆ బ్యాటిల్ గ్రౌండ్ ఏదైతే ఉంటుందో, యుద్ధభూమి, మీకు మాత్రమే తెలియజేస్తున్నాను, ఎందుకంటే మీరే ఫ్రంట్లో ఉండి చేసేది. ఆ టైంలో యుద్ధం చేస్తుండగా మీకు సమయానికి ఆకలికి ఆహారం దొరకపోవచ్చు, నీళ్లు దొరకపోవచ్చు, నోరు ఎండిపోయి పరిగెత్తి అది చేసి రన్నింగ్ చేసి మొత్తం నోరు ఎండిపోయిందంటే చాలా భయంకరము. మీరు నీళ్లు కూడా లేక ఎక్కడైనా రాలిపోయే అవకాశం ఉంది, పడిపోయే అవకాశం ఉంది. అప్పుడు మీరు పడిపోయినప్పుడు మిమ్మల్ని కొట్టేస్తారు చిన్న శత్రువులు. అయితే ఒక చిన్న టెక్నిక్ చెప్తున్నాను, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడైతే యుద్ధం చేస్తున్నారో ఆ యుద్ధం చేస్తున్న ప్రతి చోట ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు పేరు చెప్పాడు, ఆ చెట్టు ఇలా ఉంటుందని. మీకు దాహం అయిందంటే వెంటనే దాని ఆకులు ఒక 2-3 తీసుకొని నోట్లో పెట్టుకొని నమ్మలండి. ఆ ఆకుల్లో కావలసినంత నీళ్లు ఉన్నాయి. అది చాలామందికి తెలియదు. ఆ ఆకులు నమ్మలే కొద్దీ నోట్లో నీరు ఊరుతుంటుంది. మీ దాహం తీర్చుకోవడానికి అది ఒక అవకాశం అని చెప్పేసి చెప్పినప్పుడు అంత భయంకరమైన యుద్ధ వాతావరణంలో మిగిలిన వాళ్ళందరూ అటెండ్ అయ్యారు కనుక వాళ్ళకి తెలిసింది. కానీ ఇతను ఉదయం ఎప్పుడో ఎంటర్ అయ్యి సాయంత్రం వరకు చేస్తూ చివరికి ఆకలికి దాహానికి తట్టుకోలేక మొత్తానికి అయితే అలసిపోయి ఎప్పుడైతే వీక్ అయిపోయాడో, వీక్ అవ్వగానే పోలేకపోతున్నాడని వెనకడు కొట్టేశాడు. తీరా తెలిసింది ఏంటంటే, ఇంకా రివ్యూ ఉంటుంది కదా, రెండో రోజో 3వ రోజో ఏం జరిగింది, మొత్తం ఎలా జరిగింది. ఆ రివ్యూలో మనం 100 మంది కదా వెళ్ళిండేది, 100లో ఒకరు మిస్ అయ్యారేంటి అని వెళ్ళి రివ్యూ చేసుకున్నప్పుడు ఈ ఒక్క పర్సన్ ఆ రోజు మీటింగ్కి రాలేదని తెలిసింది. అంటే ఏం జరుగుతుందంటే, విలాప వాక్యాల్లో కూడా ఇర్మియా గారిని దేవుడు భవిష్యత్తు ఇలా ఉండబోతోంది, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త, అలర్ట్ జాగ్రత్త, అలా 41 years 6 months దాదాపుగా చెప్పిండేది ఇర్మియా గారు. 41 సంవత్సరాల 6 నెలలు ఒక సేవకుడు. మనమల్లా మందిరంలో కూర్చొని మాట్లాడుకుంటున్నాం దేవుని విషయాలు. కానీ అప్పుడు ఇర్మియా గారు మందిరానికి గేట్ దగ్గర నిలబడి ప్రకటించడం, ఆ ఊరి గవిని ఏదైతే ఉందో ఊరి వీధుల్లో ప్రకటించడం, ఇంకా చెప్పాలంటే ఇంటింటికి సువార్త మోసుకొని వెళ్ళి చెప్పినట్టు చెప్పాడు. 41 సంవత్సరాలు 6 నెలలని ఎలా చెప్పగలం?
ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం చూద్దాం. అంటే దేవుడు భవిష్యత్తులో ఉండబోతోంది, జాగ్రత్త జాగ్రత్త అని హెచ్చరించి తన సేవకుడిని పంపించి 41 years 6 months, చిన్న విషయం కాదు ఇది. 3వ వచనం, 1వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఇర్మియా గారు ఎప్పుడు సువార్త ప్రకటించడం ప్రారంభించాడో చెప్తున్నాడు దేవుడు మనకు. ఆమోను కుమారుడైన యోషియా యూదాకు రాజై ఉండగా అతని ఏలుబడి 13వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను. మరియు యోషియా కుమారుడకు యెహోయాకీము యూదాకు రాజై ఉండగాను యోషియా కుమారుడకు సిద్కియా రాజై ఉండగాను. చాలు బ్రదర్. ఎక్కడ ప్రారంభించాడు? 2-3 వచనాల్లో. ఒక వ్యక్తి ఉన్నాడట, ఆ వ్యక్తి పేరు యోషియా అనే రాజు పరిపాలిస్తున్న కాలంలో ప్రారంభమైనటువంటి ఇర్మియా గారి సువార్త సిద్కియా అనే రాజు పరిపాలనలోకి వచ్చినంత వరకు ఉందట ఆయన సువార్త. యోషియా అనే రాజు పరిపాలన మొదలైనప్పటి నుండి, అంటే యోషియా గారి పరిపాలనలో నుండి సిద్కియా అనే రాజు పరిపాలించేంత వరకు సువార్త ప్రకటించాడట. ఈ లెక్కలు వేసుకుంటే యోషియా గారి తర్వాత యెహోయాహాజు అనే రాజు వస్తాడు. యెహోయాహాజు అనే రాజు తర్వాత యెహోయాకీము వస్తాడు. యెహోయాకీము తర్వాత యెహోయాకీను వస్తాడు. ము అండ్ ను అదే డిఫరెన్స్, ఇద్దరు వేరు వ్యక్తులు. యెహోయాకీను తర్వాత సిద్కియా వస్తాడు. ఎంతమంది రాజులు అయ్యారు ఇప్పటికీ? యోషియా, యెహోయాహాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా, మొత్తం 5 మంది రాజులు. ఇర్మియా గ్రంథము ఇంచుమించు 105-107 ఎపిసోడ్స్ ఏమో ఉన్నాయి మన ఛానల్లో, యూట్యూబ్లో. చాలా విషయాలు తెలుసుకున్నాం దాంట్లో. అంతమంది రాజుల పరిపాలనలో ఇర్మియా గారు వెళ్ళి ప్రకటించిన, అసలు ఈ పుస్తకం ఎంచుకున్నప్పుడు మనకు ఒక చిన్న లింక్ అర్థం అవ్వాలి. మీరందరూ రెగ్యులర్గా వస్తున్నారు కనుక, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలను నడిపించినటువంటి ప్రవక్త ఎవరు చెప్పండి? వెరీ గుడ్, మోషే గారితో ప్రారంభమై, మోషే గారు ఏ పర్పస్తో తీసుకెళ్ళాడు వారిని? వాగ్దాన దేశాన్ని తీసుకున్నాడు. మోషే గారు ఏ ఉద్దేశంతో తీసుకెళ్ళాడు? దేవుడు చెప్పినట్లుగా వెళ్ళి వాగ్దాన దేశంలో మీరు నివసించాలి, అది మీది, దేవుడు ఇస్తున్నాడని. అలా మోషే గారి కాలంలో ప్రారంభమైనటువంటి యాత్ర ఇర్మియా గారి కాలానికి వచ్చేసరికి దేశాన్ని పోగొట్టుకున్నారు వీళ్ళు. ఇర్మియా గారు కూడా అదే చెప్పారు, మోషే గారు చెప్పిన మాటలే అక్కడ రాసున్నాయి కదా, ఆ మాటలన్నీ మోషే గారు చెప్పారు కదా. దాని ప్రకారం మనం జీవిద్దాం, దాని ప్రకారం నడుచుకుందాం. మనకెందుకు ఈ పాత నిబంధన అవసరమో? ఇక్కడున్న మనకేంటి? విలాపవాక్యముల ద్వారా మనం నేర్చుకునేది ఏంటి అని అంటే, దేశాన్ని పోగొట్టుకున్న తర్వాత ఏడుపు మొదలైంది, విలాపం, కన్నీరు. దేశం పోగొట్టుకున్న తర్వాత ఏడుపు మొదలైంది లేదు. దేవుడు ఇవన్నీ మనకు బోధ కలుగుటకు, బుద్ధి కలుగుటకు రాయించాడట. చూద్దాం ఆ మాట. ఇవన్నీ మనకు నేటి తరంలో ఉన్న మనకు బోధ కలుగుటకు, బుద్ధి కలుగుటకు. రోమాపత్రిక 15వ అధ్యాయం. రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. రోమాపత్రిక 15:4. ఏలైనగా అందరూ తీశారు. లెటర్ టు రోమన్స్ చాప్టర్ నెంబర్ 15 verse number 4. ఏలైనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి.
పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకేం కలుగుటకు? బోధ. తర్వాత 10వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడినవు. మనకు బోధ కలుగుటకు, బుద్ధి కలుగుటకు. పాత నిబంధనలో జరిగిన ఈ సన్నివేశం, ఈ సంఘటన ప్రియులారా, మనం నిజంగా దీని గురించి మనసు పెట్టి ఆలోచించాలి. అవును కదా, దేవుని మాట విననందుకు వాగ్దాన దేశం పోయింది కదా, దేవుని మాట విననందుకు దేవుడిచ్చిన పాలు తేనెలు ప్రవహించి దేశాన్ని పోగొట్టుకున్నారు కదా, దేశాన్ని పోగొట్టుకున్న తర్వాత ఏడుపు మొదలైంది కదా, దేశం పోయిన తర్వాత, సొంత దేశం పోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఏడుస్తూ కూర్చున్నారు వీరు. చెరలో ఉండి ఏడుస్తూ కూర్చున్నారు. ఇది మనకేమర్థం అవ్వాలి? మనకేమర్థం అవ్వాలంటే మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. వీఆర్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్. ఫిలిప్పీ పత్రికలో ఉంది చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి వీఆర్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్ అంటున్నాడు దేవుడు. హౌ మెనీ ఆఫ్ అస్ బిలీవ్ దిస్ స్టేట్మెంట్? ఇక్కడ ఉన్న మనకు ఎంతమందికి ఈ విషయం అర్థమవుతుంది? నేను పరలోక నివాసిని, నా పౌరస్థితి పరలోకమందు ఉన్నది. నేను పరలోక పౌరుణ్ణైతే దేవుడు ఒక కండిషన్ పెట్టాడు. నేను పరిశుద్ధుడిగా ఉంటేనే అందులో ప్రవేశిస్తాను. వాగ్దాన దేశము భూమి మీద ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చినప్పుడు, నా ఆజ్ఞలు గైకొంటే మీరు ఆ దేశంలో ఉంటారు, నా ఆజ్ఞలు గైకొనకపోతే మీరు ఆ దేశంలో ఉండరు. దేవుడు ఏర్పాటు చేసిన విధి విధానాలను మర్చిపోయి విలాపాన్ని తెచ్చిపెట్టుకున్నారు వారి జీవితంలో. దేశం పోతే ఎంత దుఃఖమైపోయింది చూడండి పాత నిబంధనలు ప్రియులారా. అదే చెప్తున్నాడు ఈరోజు మనతో క్రొత్త నిబంధనల్లో. మీ పౌరస్థితి పరలోకమందున్నది, మీ దేశం పరలోక దేశం. మీరు దాన్ని పోగొట్టుకుంటే చాలా భయంకరం. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటూ ఉంటుంది జీవితం అంతా. ప్రతి క్షణం నిజమైన క్రైస్తవులుగా మనం నిత్యము మనల్ని మనం పరీక్షించుకోవాలి. నిత్యము ప్రతి క్షణం దైవ భయం అనేది మనలో ఉండాలి. ప్రతి క్షణం దేవుని భయం అనేది మనలో ఉండాలి. అలా లేకపోతే మాత్రం పాపం చేయడానికి అడుగు ముందుకు వేసేస్తాం మనం. దైవ భయము అని అంటే నా ఉద్దేశం, అమ్మో దేవుడు కొడతాడేమో అని భయపడుకుంటూ కూర్చోవడం కాదు. ఆ భయం గురించి మాట్లాడట్లేదు. గౌరవప్రదమైన భయం. గౌరవప్రదమైన భయం అంటే ఏంటి? నా దేవుడు మంచివాడు, నేను ఆయనలా జీవించాలి, ఆయన మంచి దేవుడు, నేను ఎలా జీవించవాలో చూపించడానికే కదా యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. పాపం చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నా ఆయన పాపం చేయకుండా జాగ్రత్త పడలేదా? యేసుప్రభు మనిషిగా రాలేదా? భూమి మీదకి వచ్చాడుగా. మనిషిగా మనవలే జీవించినా కూడా తప్పు చేయకుండా ఎంత జాగ్రత్త పడ్డాడు. నేను మనిషిని కదా, మనిషికి అయితే పాప కోరికలు వస్తాయి కదా, నేను కూడా పాపం చేద్దానులే అని ప్రభు ఆ విధంగా పాపం చేస్తుంటే ఈరోజు మనకి ఈ జీవితం ఉండేది కాదు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలి, మన ఆత్మలు కాపాడుకోవాలి. మన కళ్ళెదుటనే ప్రపంచంలో మహామహులుగా పిలువబడిన వారు వారి యొక్క కాలం పూర్తయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు, లేరు ఇక్కడ. ఆ దినం సంభవించినప్పుడు ప్రభు ఇంకొక అవకాశం ఇవ్వ, నేను మళ్ళీ లోపలికి వెళ్ళేసి వస్తాను, నా బాడీలోకి వెళ్ళేసి వస్తాను, మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి బాప్టిజం తీసుకొని వస్తాను అని రిక్వెస్ట్ చేసుకున్న అవ్వదు పని. అది దేశం కోల్పోయిన తర్వాత కన్నీటి పర్యంతం అయిపోయింది వారి జీవితం. మళ్ళీ దేవుడు వారిని అడుగు పెట్టనివ్వలేదు ఆ దేశంలోకి. మళ్ళీ రాలేదు వాళ్ళు అక్కడే చెరలోనే చనిపోయారు. వారి పిల్లలు వచ్చారు. అది ఓల్డ్ టెస్ట్మెంట్.
కానీ క్రొత్త నిబంధనలు అలా లేదుగా. మనం భూమి మీద ఒక దేశం నుండి మరో దేశానికి చెరగా కొనిపోబడట్లేదు. క్రొత్త నిబంధనలు పరిచయం అవుతున్నటువంటి మరో దేశం ఏమిటంటే, దేవుడు మనల్ని పరలోక పౌరస్థితి పరలోకమందున్నదని చెప్తుంటే దాన్ని మనం చేతులారా పోగొట్టుకుంటే మళ్ళీ నేను రాకపోయినా మా పిల్లలు వస్తారులే అని ఎక్కడో వెళ్ళిపోయి పాతాళంలో పడిపోయి అగ్నిహార పురుగు జావదన్న చోటుకెళ్ళి మేము రాకపోయినా పర్లేదు మా పిల్లలు వస్తారులే అనుకునే ఛాన్స్ లేదు అక్కడ. నో మ్యారేజెస్, నథింగ్ దే. 2వ అధ్యాయంలోకి ఎంటర్ అవుదాం ఇప్పుడు. విలాప వాక్యాలు. మొదటి వచనం. ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘంతో కప్పి ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశము నుండి భూమి మీదకి పడవేశాను. ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశము నుండి భూమి మీదకి పడవేశాను. ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘంతో కప్పి ఉన్నాడు. ఒకప్పుడు అదే మేఘంతో పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా వారిని కాపాడుకుంటూ అలా వచ్చాడు ఆయన. విలాపవాక్యంలో 2వ అధ్యాయం మొదటి వచనం. కానీ ఇక్కడ చెబుతున్న మేఘానికి అర్థం వేరులేండి. అంటే కోపపడి సియోను కుమార్తెను మేఘంతో కప్పి ఉన్నాడంటే ఉద్దేశం ఆ కోపం అనే మేఘాన్ని కప్పాడు అంటున్నాడు అక్కడ. ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశము నుండి భూమి మీదకి పడవేశాను. కోపదినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకం చేసుకొనకపోయింది. అస్సలు పట్టించుకోవట్లేదు, ఇంకా వదిలేశాడు. అంత ఉగ్రత తీసుకొచ్చారు మనిషి దేవునికి. ఒకటి విడువక ప్రభు యాకోబు నివాస స్థలములన్నిటినీ నాశనం చేసి ఉన్నాడు. మహోగ్రుడై 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 యూదా కుమార్తె కోటలను పడగొట్టి ఉన్నాడు, వాటిని నేలకు కూల్చివేసి ఉన్నాడు. ఆ రాజ్యమును దాని అధిపతులను ఆయన అపవిత్రపరిచి ఉన్నాడు. కోపావేశుడై ఇశ్రాయేలీయులకున్న ప్రతి శృంగమును ఆయన విరుగగొట్టి ఉన్నాడు. ఈ మధ్యకాలంలో నేను ఎక్కడో నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ ఒక చిన్ని బిడ్డకు సాంబ్రాణి పొగ వేస్తారు కదా, దాని కొరకు నిప్పులు ఒక గిన్నెలో పట్టుకొని తీసుకెళ్తున్నారు. ఆ ఇంట్లో పెట్టారు, సాంబ్రాణి అంతా అయిపోయింది. తీసుకెళ్ళిన తర్వాత ఆ బొగ్గులు తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తారు మొత్తాన్ని. పాత్రలో నిప్పులు, పాత్రలో నిప్పులు తీసుకెళ్ళి ఎక్కడో అలా పడేశారు. ఆ సాంబ్రాణి పొగ అయిపోయింది, బిడ్డది అయిపోయింది, అంతా అది దాని గురించి నేను ప్రస్తావించట్లేదు. కానీ నాకు అక్కడ అర్థమవుతున్నటువంటి సన్నివేశం ఏంటంటే, ఒక పాత్ర ఉంది, ఆ పాత్రలో నిప్పులు ఉన్నాయి, అది తీసుకెళ్ళి పడేశారు. అమ్మ మనిషి కనుక మనిషి యొక్క సామర్థ్యం ఎంత? ఒక చేతికి, మనిషి చేతికి సామర్థ్యం ఎంత పట్టుకోగలడో అంతే పాత్రలో ఎక్కించుకున్నాడు, తీసుకెళ్ళి అది పడేశాడు. దేవుడు కూడా మనలాంటి వాడు కాదు కదా. ఆయన ఉగ్రత పాత్ర, అంటే బిడ్డకేసిన పాత్ర గురించి నేను ఉగ్రత పాత్ర అనట్లేదు. ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ యూ అండర్స్టాండ్. ఒక పాత్రలో నిప్పులు ఉంటే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తే ఆ ఇన్సిడెంట్ని, ఓన్లీ ఆ సినారియోని మాత్రమే ఊహించుకోండి. ఒక పాత్ర, ఆ పాత్రలో నిప్పులు, దాన్ని తీసుకెళ్ళి పడేస్తున్నాం. ఇక్కడి వరకు మాత్రమే ఊహించుకోండి కొద్దిసేపు. మనుషులు పాపం చేసినప్పుడు సొదొమ గొమొర్రాల మీద దేవుడు అగ్ని గంధకములనే ఆ పాత్ర అలా కుమ్మరించాడు అనిపించింది నాకు. నెత్తి మీదలో పడేసరికి అయిపోయింది కథం. మళ్ళీ ఏ చీమ పురుగు దోమ బతకకుండా ఆ మనుషులందరూ అలా సొదొమ గొమొర్రాల మీద పడినటువంటి అగ్నిగంధకాలతో నశించిపోయారు. సాధారణంగా ఎవరైనా చనిపోతే కాలిపోయినా వారి ఎముకలో ఏదైనా కొంచెం అంతు ఇంత దొరకచ్చేది. దేవుడు కుమ్మరించిన అగ్నిగంధకాలలో ఏమి దొరకకుండా పోయి ఉంటారేమో అనిపించింది నాకైతే. దేవుని ఉగ్రత పాత్ర అంత భయంకరంగా ఉంది. దానికంటే ముందు ఆలోచిస్తే, ప్రభు నువ్వు నిప్పుల పాత్రనే పట్టుకొని ఉంటావా, ఇంకోటి లేదా అని అంటే, ఉంది నాయన అన్నాడు. ఏమి పట్టుకున్నావు ప్రభు కొంచెం చెప్పు తండ్రి అని అంటే, నీళ్ళని పట్టుకున్నావు ఒకసారి,
నోవహు కాలంలో మొత్తం అలా వేసేసాను, ఈ భూలోకం మునిగిపోయింది అన్నాడు. మేలు చేయటానికి, ఆ తర్వాత నాశనము చేయడానికి ఆయన చేతిలో పాత్ర ఉంది. మరి ఇంకా నేను దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో ప్రభు, నాకు అర్థం అవ్వట్లేదు అని అంటే అప్పుడు అర్థమైంది ఇంకో విషయము. అంత భయంకరమైనటువంటి ఉగ్రత నుండి మనల్ని తప్పించడానికి గెత్సెమనే అనే తోటలో యేసు ప్రభు విజ్ఞాపన చేశాడు. ఏమని? తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అన్నాడు. నో 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 నో, నేను అలా చేయను. సర్వ మానవాళి మీద నాకున్నటువంటి ఉగ్రతనంతా తీసుకొని వారి మీద కుమ్మరించకుండా ఈసారి నీ మీద కుమ్మరిస్తానని క్రొత్త నిబంధనలో కల్వరి కొండ మీద యేసు ప్రభు సిలువ మీద ఆకాశానికి భూమికి మధ్య వేలాడుచుంటే సర్వమానవాళి ఎడల ఉన్న ఆ ఉగ్రత పాత్రను తీసుకెళ్ళి యేసు ప్రభు మీద అలా కుమరించండి. అదే జరిగింది. మనము పొందవలసిన శిక్ష ఆయన మీద ఉగ్రత పాత్ర అలా కురియబోతుంటే ఆ రోజు రాత్రి అడుగుతున్నాడు, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించాను. దేవుని చేతిలో ఉన్న ఆ ఉగ్రత పాత్ర అనే గిన్నె కుమ్మరింపబడితే ఏమవుతుందంటే, ఇదిగో 2వ అధ్యాయం చదువుతున్నాం. విలాప వాక్యములు 2వ అధ్యాయం. ఏం జరుగుతుంది ఇక్కడ? మొదటి వచనం నుండి, ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘంతో కప్పి ఉన్నాడు, ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశం నుండి భూమి మీదకి పడవేశాను. కోపదినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకం చేసుకోకపోయాను. ఒకటియు విడువక ప్రభువు యాకోబు నివాస స్థలములన్నిటినీ నాశనం చేసి ఉన్నాడు. మహోగ్రుడై యూదా కుమార్తె కోటలను పడగొట్టి ఉన్నాడు, వాటిని నేలకు కూల్చివేసి ఉన్నాడు. ఆ రాజ్యమును దాని అధిపతులను ఆయన అపవిత్రపరిచి ఉన్నాడు. కోపావేశుడై ఇశ్రాయేలీయులకున్న ప్రతి శృంగమును ఆయన విరగొట్టి ఉన్నాడు. శత్రువులుండగా తన కుడి చెయ్యి ఆయనను వెనుకకు తీసి ఉన్నాడు. నఖముఖాల దహించు అగ్ని జ్వాలలు కాల్చున్నట్లు ఆయన యాకోబును కాల్చివేసి ఉన్నాడు. శత్రు వలె ఆయన విల్లెక్కు పెట్టి విరోధి వలె కుడి చేయి చాపి ఉన్నాడు. కంటికి అందమైన వస్తువులన్నింటినీ నాశనం చేసి ఉన్నాడు. ఇక్కడ చూసారా, అగ్ని కురియున్నట్లుగా ఆయన తన ఉగ్రతను సియోను కుమార్తె గుడారముల మీద కుమ్మరించి ఉన్నాడు. ప్రభు శత్రువు ఆయన. ఒకప్పుడు ఐగుప్తు దేశంలో ఐగుప్తీయుల జ్యేష్ఠ సంతానాన్ని అంతటినీ ఆయన హతమారుస్తుంటే, మీ ద్వారబంధములకు ఈ రక్తపు మరక పెట్టుకోండి గుర్తు, మీ ఇంటిలోనికి మరణదూత సంహారకుడు రాడు అని చెప్పినప్పుడు ఆ రోజు ఏ ఒక్కరూ నశించిపోకుండా దేవుడు వారిని కాపాడట. కాపాడిన చేతులే విలాప వాక్యాలకు వచ్చిన తర్వాత దేవుడు ఏమయ్యాడట, ఇదిగో అగ్ని కురిగినట్లుగా ఆయన తన ఉగ్రతను సియోను కుమార్తె గుడారముల మీద కుమరించి ఉన్నాడు. కాపాడిన చేతులు వదిలేసాయి, కాపాడిన చేతులే కాల్చివేయటకు సిద్ధమయ్యాయి. ఆలోచించండి, వేర్ ఇస్ ద ట్రాన్సిషన్ నౌ? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరిగింది ఇశ్రాయేలు ప్రయాణం? కాపాడిన దేవుడే కాల్చివేయటకు సిద్ధపడ్డాడు. ఇశ్రాయేలీయుల కాపరే ఇశ్రాయేలీయులను కాల్చివేయటకు సిద్ధపడ్డాడు. ప్రియులారా, ఇవన్నీ మనకు బోధ కలుగుటకు, ఇవన్నీ మనకు బుద్ధి కలుగుటకు రాయబడ్డాయి. ఇవన్నీ నిజం. ఏదో ఆలస్యమవుతోంది ప్రభు రావటం, నేను నాకు ఇష్టమైనట్లుగా నేను జీవిస్తాను అనే సమయం కాదు ఇది. దేవుని వాక్యమందు ఆనందించవచ్చు. దేవుని వాక్యమందు ఈ లోకంలో మనకు లభించే ఏ సంతోషమైన ఏ ఆనందమైనా ఉంటే దాని అంతటినీ మించినటువంటి ఆనందమే మనకు బైబిల్లో ఉంది అని దివారాత్రము దీనిని ధ్యానించవచ్చు. నేను ఎలా దేవునిలా జీవించాలి, నేను ఎలా యేసు ప్రభులా జీవించాలి, వాట్ ఈజ్ మై ఆబ్జెక్టివ్ ఫర్ మై లైఫ్, నా జీవిత లక్ష్యం ఏంటి? ఇక్కడున్న మనందరికీ ఏదో ఒక గోల్ అయితే ఉంటుంది. పిల్లలు ఉన్నవారైతే నా బిడ్డలను ఎలాగైనా నేను పెద్దవారిని చేయాలి, గొప్పవారిని చేయాలి, వయసుకు వచ్చిన తర్వాత వారికి సంబంధం చూడాలి, వారిని స్థిరపరచాలి. ఇంకా విద్యార్థులు అయితే నేను నాకున్నటువంటి ఎడ్యుకేషన్ పూర్తి చేయాలి.
అది పూర్తి చేసుకున్న తర్వాత నేను చదువుకోవాలి, చదువుకున్న తర్వాత ఉద్యోగం సంపాదించాలి, లేదా బిజినెస్ చేయాలి, ఏదో సమ్ గోల్స్ అయితే ఉంటాయి. బట్ వాట్ వి మిస్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్, వాట్ ఇఫ్ ది ఎండ్ టైమ్ అరైవ్స్ టుడే? ఈరోజే చివరి సమయం అయితే, ఐఎమ్ ఐ రియలీ రెడీ? నేను చాలా సందర్భాల్లో ఈ మందిరంలో గమనించినది, నాకు ఇప్పుడు డ్యూటీ ఉందండి, వెళ్ళాలి, పిలుస్తున్నారు, వెళ్ళాలి. అయ్యో మనం ఇక్కడ లేదండి, పిలిచారు, మా అధికారులు పిలిచారు, వెళ్ళాలి. ఇంకా స్టూడెంట్స్ అయితే రేపు మాకు ఎగ్జామ్ ఉందన్న, రాలేము, మేము వెళ్ళాలి, కంపల్సరీ రేపు, ఈరోజు చర్చ్ మిస్ అవుతామేమో మాకు తెలియదు, కానీ రేపైతే వెళ్ళాలి. వీఆర్ aspiring, we are trying to be in time. అన్ని విషయాల్లో సమయానికి ఉండాలి. సమయానికి లేకపోతే నేను సమస్యలో పడతాను, సమయానికి లేకపోతే నేను సమస్యలో పడతాను అనే కామన్ క్యారెక్టర్ కనబడుతుంది. అటు ఉద్యోగం చేసే వాళ్ళైనా, ఇటు విద్యార్థులైనా, మరొకరైనా. ఏంటి అంత హడావిడికి వెళ్తున్నారు? పిలుస్తున్నారండి, లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. పిలిచిన వెంటనే వెళ్ళిపోవాలి అనే ఆ ఒక్క గుణం ఒకటి ఉంది చూసారా? వండర్ఫుల్ క్యారెక్టర్ అది, మంచి గుణం అది. మరి ఈ లోకంలో ఇంతమంది అధికారులు, ఇంతమంది ప్రిన్సిపల్లు, లెక్చరర్లు, ఏదేదో అధికారులు అందరూ పిలుస్తున్నప్పుడు నేను టైంకి ఉండాలి అనే ఆ బీ ఇన్ టైం అని పిలవగానే మనం రెడీ అవుతున్నప్పుడు, వీళ్ళందరికంటే చిన్నోడా దేవుడు? మనకు చదువు చెప్పే ఉపాధ్యాయుల కంటే చిన్నోళ్ళ, లేకపోతే ఉద్యోగంలో పెట్టుకున్న అధికారుల కంటే చిన్నోడా దేవుడు? కాదుగా. ఈ సర్వసృష్టికే కర్త, సార్వభౌమాధికారి. ఇంకా చెప్పాలంటే పదాలు సరిపోవేమో ఆయన యొక్క స్థానాన్ని వర్ణించటం. ఆదికాండంలో దేవుడు అంటాడు, నేను సర్వశక్తిమంతుడను అంటాడు. మరి ఆయన పిలుస్తున్నప్పుడు జనాలకు ఎందుకు లెక్కలేదు? ఎందుకంటే కనపడట్లేదు అని. మరి ఆయన ఆత్మ గనుక అనే మాట ఉంది కదా బైబిల్లో, దేవుడు ఆత్మ గనుక అనే మాట ఉందిగా. మరి ఆత్మలుగా మనం మారినప్పుడు, శరీరాన్ని వదిలి, అప్పుడు చూస్తాం ఆయన ఎవరో, ఆయన సామర్థ్యం ఏంటో అప్పుడు అర్థమవుతుంది. ఆయన ఎవరో తెలుసుకోవడానికి ఏమైనా రాయించాడు మనకు. ప్రియులారా, మనం ఎట్టి పరిస్థితుల్లో దేవుని సన్నిధిని ఇక్కడున్న విడిచిపెట్టకూడదు. పరలోకానికి వెళ్ళిన, పరలోకమే ఆయన సన్నిధి అయితే దాన్ని వదులుకోకూడదు, పోగొట్టుకోకూడదు. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు అవర్ లైఫ్. చూద్దాం 4వ వచనం చూద్దాం. శత్రువు వలె ఆయన విల్లెక్కు పెట్టి విరోధి వలె కుడి చేయి చాపి ఉన్నాడు. కంటికి అందమైన వస్తువులన్నిటినీ నాశనం చేసి ఉన్నాడు. అగ్ని కురియునట్లుగా ఆయన తన ఉగ్రతను సియోను కుమార్తె గుడారముల మీద కుమ్మరించి ఉన్నాడు. ప్రభు శత్రువు ఆయన. దేవుడు మనకు శత్రువు అయితే ఏమన్నా మంచిదా చెప్పండి? దేవుడు మనకు శత్రువు అవ్వడమా? అమ్మా, అసలు ఆ స్థితే తెచ్చుకోకూడదు మనం. ఆయన ఇశ్రాయేలును నిర్మూలం చేసి ఉన్నాడు. దాని నగరులన్నిటినీ నాశనం చేసి ఉన్నాడు. దాని కోటలను పాడు చేసి ఉన్నాడు. యూదా కుమారికి అధిక దుఃఖ ప్రలాపములను ఆయన కలుగజేసి ఉన్నాడు. ఒకడు తోటను కొట్టివేయినట్లు తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేసి ఉన్నాడు. ఒకడు తోటను కొట్టివేయినట్లు తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేసి ఉన్నాడు. తన సమాజ స్థలమును నాశనం చేసి ఉన్నాడు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది చూడండి, మీరు ఆలోచించాలి. వాస్తవానికి మీరు వింటున్నది క్రిస్మస్ మెసేజ్, తెలుసా మీకు ఈ విషయం? ఇప్పుడు చెప్తాను అండి. 6వ వచనం. ఒకడు తోటను కొట్టివేయినట్లు అనే మాట మీద ఆగండి. అక్కడ ఒకడు తోటను కొట్టేశాడు. మామిడి తోట అనుకుందాం, వచ్చాయి మామిడి తోటను కొట్టేశాడు. ఇప్పుడంటే హైబ్రిడ్ మామిడి చెట్లు వచ్చి చిన్నగా ఉండగానే మామిడి పళ్ళు వస్తాయి. ఒక కాలంలో అయితే కనీసం 5 ఏళ్ళు ఆ చెట్టు పెరిగేది తప్ప. ఒకడు తోటను కొట్టివేసినట్లు అలా కొట్టేస్తే ఏం మిగిలి ఉంటుంది? పెద్ద పెద్ద మ్రానులుగా ఉన్నటువంటి తోటలు కొట్టేసాడు అనుకోండి, భూమిలో ఇంకేం మిగిలి ఉంటుంది చెప్పండి? ఏం మిగిలి ఉంటుంది? గట్టి చెప్పండి. చిన్న మొద్దు మిగిలి ఉంటుంది లోపల, అవునా?
అందరినీ ఆ తోటనంతా అలా కొట్టివేసి ఎక్కడో ఒక చిన్న చెట్టుకు ఒక ముద్దల భూమిలోంచి అలా ఉంటే అందులోంచి బయటికి తీసాడు. యెషయి మొద్దున చిగురు పుట్టెను అని. వీళ్ళందరూ, ఈ రాజులంతా దేనికి పనికి రాకుండా పోయారు. నా మాట వినకుండా. నా మాట వినే ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇలా కొట్టివేయబడిన ఈ చెట్టు మొద్దులో నుండి ఒక చిన్ని చిగురు బయటికి తీసుకొస్తున్నాను. ఆ చిగురే ఎవరు? యెషయి మొద్దున ఉద్భవించినటువంటి చిగురు. యెషయా గ్రంథము 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11 మొదటి వచనం. యెషయి మొద్దు నుండి చిగురు, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఎవరు ఆ చిగురు అని వెతికితే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం. అందరు తీసారా? బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ నంబర్ 5 వర్స్ నంబర్ 5. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన, దావీదుకు చిగురైన అని క్రింద ఫుట్ నోట్లో, వేరైన, రూట్, లోపల నుండి, వేరులో నుండి, ఆ మొద్దులో నుండి యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. ఎవరా యూదా గోత్రపు సింహం అని చదువుకుంటూ క్రిందికి వస్తే చెప్తున్నాడు 9వ వచనంలో, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజల్లోనూ, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగా చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురని. యేసు ప్రభువే ఆ చిగురు. ఇప్పుడు విలాప వాక్యాలకు రండి ఒకసారి, 2వ అధ్యాయం. విలాప వాక్యంలో 2వ అధ్యాయం. అర్థం అవ్వడానికి ఈ లింక్ చేశాను నేను. వాస్తవానికైతే దేవుడు ఏం చేశాడంట, ఒకడు తోటను కొట్టివేయునట్లు. 5వ వచనం. విలాపవాక్యములు 2:5. ప్రభు శత్రువాయను, ఆయన ఇశ్రాయేలు నిర్మూలం చేసి ఉన్నాడు, దాని నగరులన్నింటినీ నాశనం చేసి ఉన్నాడు, దాని కోటలను పాడు చేసి ఉన్నాడు, యూదా కుమారికి అధిక దుఃఖ ప్రలాపములు ఆయన కలుగు చేసి ఉన్నాడు. ఒకడు తోటను కొట్టివేయునట్లు తన ఆవరణమును ఆయన క్రూరంగా కొట్టివేసి ఉన్నాడని. అలా కొట్టివేయబడగా మిగిలిపోయిన లోపల ఉన్న వేర్లు మొదలు నుండి ఏమిటది కొట్టివేయడం అంటే? దావీదు గారి తర్వాత సొలొమోను, సొలొమోను గారి తర్వాత రెహబాము, రెహబాము తర్వాత అబియా తర్వాత ఆసా తర్వాత యెహోషాపాత్, యెహోషాపాత్ తర్వాత యెహోరాము. ఇలా వరుసగల రాజులు వచ్చి 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 ఎవరైనా బాగా చూసుకుంటారు ఈ దేశాన్ని ఎదురు చూసేటి. చివరికి సిద్కియా వరకు జరిగింది కాలం. ఎన్ని రోజులైనా ఈ చెట్టు నుండి మంచి ఫలం వస్తుందేమో ఎదురు చూస్తే రాలేదు. అప్పుడు దేవుడు చెట్టును కొట్టివేయగా ఈ చెట్టు ఎక్కడో చెరలో దావీదు గారి సంతానం అలా ఉండేసరికి ఆ సమయం పూర్తవగానే, ఆ కాలం రాగానే ఈ కొట్టివేయబడిన ఈ మొద్దులో నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడునైన యేసుక్రీస్తు వంశావళి అని మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆ చిగురు అలా కనబడుతుంది మనకు. ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మిగిలిన విషయాలు వచ్చే వారం చూద్దాం. అంతకులో చిన్న ప్రార్థన చేసుకుని ఈ సందేశాన్ని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మా ఎడల మీకున్న అపారమైన కరుణా కటాక్షలను బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువుకు అంటుగట్టబడిన వారముగా ఆ చిగురే 2000 సంవత్సరాల క్రితం ఆ విధంగా భూమి మీద మొలిచి మా అందరినీ సర్వభూతలమంత మహాపర్వతమైన ఆయన రాజ్యములో సభ్యులుగా చేశారు. ఇచ్చినటువంటి పొందుకున్న ఈ సువర్ణ అవకాశంలో మేము పోగొట్టుకున్నాక నిర్లక్ష్యం చేయకు, జాగ్రత్త పడటకు సహాయం చేయని ప్రార్థిస్తాం. ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు పేట అడిగి వేడుకొని సమర్పిస్తున్నారు తండ్రి. ఆమేన్.